హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీని మనము ఎక్కువ మసాలాలు యాడ్ చేసుకోకుండా బేసిక్ ప్రాసెస్లో ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది రైస్, చపాతీ దేంట్లోకైనా మంచి కాంబినేషన్గా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నేను ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ తీసుకొని 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. చెక్క, మొగ్గ, ఇలాచీ ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. టొమాటో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ చికెన్ని ఆనియన్ మసాలాలతోటి బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూతతో కవర్ చేసి 5 నుంచి 6 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాము. చికెన్లో వాటర్ ఉంటాయి కదా, వాటర్ తోటి చికెన్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు 2 స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేసుకుందాము. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మూతతో కవర్ చేసి 2 నిమిషాల పాటు ఉడికించుకుందాము. మూత తీసి మసాలా పౌడర్లు కూడా యాడ్ చేసుకుందాము. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుందాము. ఎక్కువ యాడ్ చేసుకొని అవసరం లేదు. జీరా పొడి కూడా 1/2 స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా పౌడర్లు కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటున్నప్పుడు కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి చికెన్ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను మసాలా పౌడర్ తక్కువ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇంకొక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. 70 to 75% వరకు చికెన్ కుక్ అయ్యేంత వరకు మూతతో కవర్ చేసి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసి చికెన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. ఆల్మోస్ట్ 75% వరకు చికెన్ కుక్ అయిపోయింది. విజిల్ పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాం కదా, వాటర్ యాడ్ చేసుకోకపోతే అడుగు మాడిపోతుంది. అందుకని చాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతతో కవర్ చేసి గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము. ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. విజిల్ వచ్చిన తర్వాత నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చాలా టేస్టీగా, చాలా స్పైసీగా కూడా ఉంటుంది. మసాలాలు తక్కువగా యాడ్ చేసుకున్నా కూడా మనం కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకు ముందు రోజుల్లో కారంతో ఎక్కువ తయారు చేసేవాళ్ళు కదా చికెన్ని. మసాలాలు కొంచెం తక్కువ యాడ్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.